బంగారం కొట్టు చమన్లాల్ రమేష్ తీసుకొచ్చిన ముత్యాల్ని చూస్తూ ఉంటాడు. అయ్యా చమన్లాల్ గారు, ధర చెప్పకుండా నేను తెచ్చిన ఆ రంగురంగుల ముత్యాల్ని అరగంట నుంచి చూస్తున్నారు. ధర చెప్పి డబ్బులిస్తే నేను ఇంటికెళ్తాను. ఇలా చూడు రమేషు, ఈ ముత్యాలకు మార్కెట్లో ఇంతకు ముందు ఉన్న ధర లేదు. ఇప్పుడు నేను అంతగా ఇచ్చుకోలేను. చమన్లాల్ గారు, మొత్తం 3000 ముత్యాలున్నాయి, చూసుకొనివ్వండి. చమన్లాల్ ధర చెప్పాడు. నేను ఎంతలా కష్టపడితే ఈ ముత్యాలు వస్తున్నాయో మీకు తెలియటం లేదండి. ఎప్పటినుంచో మీకు అమ్ముతున్నాను కదా, మరీ ఇంత తక్కువ ధర చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కదా చమన్లాల్ గారు. ఇలా చూడు రమేషు, నాతో గొడవ పెట్టుకుంటే ఏమీ వస్తుంది చెప్పు. నేను చెప్పిన ధరకి నాకు ముత్యాలు ఇచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్ళు. ఒక్కొక్క ముత్యానికి 100 రూపాయలా? ఇలా ఎలా చమన్లాల్ గారు? ఇప్పుడు వాటికి మార్కెట్లో ధర సరిగ్గా లేదు రమేషు. నువ్వు పాత వాడివి కాబట్టి ఎంతో కష్టపడి చెరువులో నుంచి ముత్యాలు తెస్తున్నావు. అందుకే నేను 100 రూపాయలు ఇస్తానని చెబుతున్నాను. వద్దులేండి బాబు, మార్కెట్లో సరైన ధర లేనప్పుడు తమరు నా దగ్గర కొంటమెందుకు చెప్పండి. సరైన ధర వచ్చినప్పుడు నాకు కబురు చేయండి అని చెప్పి రమేష్ ముత్యాల సంచిని తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. పొలం గట్టున పూసిన పూలను కోస్తున్న భర్త ప్రసాద్ దగ్గరికి భార్య శారద వచ్చింది. యావయ్యా, ఇంకా పూలు గడం పూర్తి అవ్వలేదా? చూస్తానే, ఎలా అడుగుతున్నావు శారదా? కళ్ళతో చూస్తున్నాను, నోటితో అడుగుతున్నాను మావా. నాకేం నవ్వు రాలేదు గాని నువ్వొచ్చిన విషయం ఏంటో చెప్పు. మన ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నా మేనకోళ్ళ అనుపమ ఉంది కదా? అవును, ఉంది. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పడానికి వచ్చావా ఏంటి? అబ్బా, నేను చెప్పాలనుకున్నది నన్ను చెప్పనిస్తున్నారా లేదా? చెప్పు శారదా, నువ్వు చెప్తానంటే నేనెందుకు వద్దంటాను? ఒకవేళ నేను వద్దని చెప్పినా నువ్వు వినవుగా. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేంత వరకు వదిలిపెట్టవుగా. యావండి ఒక చిన్న మాట అంటూ పాటేసుకుంటావు. అవసరం అనుకుంటే నాతో డాన్సులు కూడా చేయిస్తావు. మనం చదివేస్తున్న మేనకోళ్ళ అమృత ఉంది కదా? ఎక్కడెక్కడుంది శారదా? ఇంటి దగ్గర కదా అమృత ఉండేది. అబ్బా, ఇంటి దగ్గరే ఉందిలేండి. ఇప్పుడు అమృతకి 10,000 కావాలంట. అవునా? మన పెరట్లో రూపాయల చెట్టుందిగా, వెళ్ళి 10,000 తీసుకో. నేనేం సరదాగా చెప్పట్లేదు, సీరియస్ గానే చెబుతున్నానండి. అమృత ఇంతకు ముందు కాలేజ్ నుంచి ఫోన్ చేసింది. అత్తయ్య, నాకు 10,000 కావాలని చెప్పింది. కావాలని చెప్పింది గాని ఎందుకో చెప్పలేదా? 10,000 పెట్టి అదేదో లెహంగా కొనుక్కుంటదట. ఇలా చూడు శారదా, మనకొచ్చే ఆదాయం, పోయే ఖర్చు, మిగిలే డబ్బు అంతా మన దర్జీ కోడలు అనామికకి తెలుసు. నువ్వు కోడలికి అమృత విషయం చెప్పు, కావాల్సిన డబ్బు గురించి కూడా చెప్పు. అప్పుడు కోడలు ఏం చెప్తుందో విను. శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాద్ పూలు వస్తూ ఉంటాడు. పేద కోడలు అనామిక అరుగు మీద కుట్టు మిషన్ కుడుతూ ఉండగా ముత్యాల సంచి పట్టుకుని రమేష్ ఇంటికొచ్చాడు. అనామిక భర్తను చూసి, అలా కూర్చోండి, తాగడానికి నీళ్ళు తీసుకొస్తాను. నీళ్ళొద్దు, ఏమొద్దు అనామిక. ఈ ముత్యాల సంచిని ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. చమన్లాల్ గారు ముత్యాల్ని కొనలేదా బావా? ఒక్కొక్క ముత్యానికి 100 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు అనామిక. వీటిని నేను ఎంత కష్టపడి తీసుకొస్తున్నానో ఆ చమన్లాల్కి అర్థం కావటం లేదు. 100 రూపాయలు ఇవ్వడం ఏంటి బావా? ఇంతకు ముందుగా ఇచ్చినట్టుగా 300 ఇమ్మని అడగాల్సింది కదా. అది కూడా నువ్వు చెప్పాలా అనామిక? నాకు ఆ మాత్రం తెలివి నాకు లేదా? కోపం తెచ్చుకోబాకు. ఇప్పుడు నీకు తెలియంది నేనేం అనలేదు కదా బావా. అనామిక, నేను అడగాల్సింది నేను అడిగాను, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. నువ్వు మాత్రం వీటిని తీసుకెళ్ళి ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. పిల్లలకి కనిపిస్తే ఆడుకుంటారు, వీటిని పాడు చేస్తారు. అప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాయి. కొంచెం ఏమనుకోకుండా అలాగే ఇంట్లోకి వెళ్ళి మీరే బీరువాలో పెట్టేయండి. రమేష్ ఏమీ మాట్లాడకుండా ఆ ముత్యాల సంచిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అనామిక మిషన్ కుడుతూ ఉంటుంది. చీకటి పడుతూ ఉండగా శారద ఇంటికొచ్చింది. కోళ్ళ, ఈరోజు కుట్టిన బట్టలు చాలు, సంపాదించిన డబ్బులు చాలు, వెళ్ళి వంట చేయపో. సరే అత్తయ్య, తినడానికి ఏం కూర చేయమంటారు? ఇంట్లో ఏముంటే అది చేయి కోళ్ళ. అనామిక ఇంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు మేనకోళ్ళ అమృతకి 10,000 రూపాయలు కావాలని అడిగింది. కోడలు నెట్ట అడగాలి? చి, దీనమ్మ జీవితం. కోడలు చెప్పు చేతలో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. పేరుకి అత్తనే, కానీ పెత్తనం మాత్రం నాకు కోడలది. 10,000 కావాలే అని అనుకుంటూ ఉండగా కాలేజ్ నుంచి మేనకోడలు అమృత వచ్చింది. మేనత్తా, నేను అడిగిన 10,000 రూపాయల డబ్బులు రెడీ చేసావా? నీ అమ్మ కడుపు మాడ, నాకు నువ్వు చెప్పిందే మధ్యాహ్నం కదే. అప్పుడే 10,000 ఎట్ట రెడీ అవుతాయి? నా దగ్గర డబ్బులు కుట్టే మిషన్ ఉందనుకుంటున్నావేంటి? మేనత్తా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం 10,000 కావాలి. కాలేజీలో జరిగే ఫ్యాషన్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలి. అందుకు నేను 10,000 పెట్టి ఒక లెహంగా కొనుక్కోవాలి. అన్నం తినేటప్పుడు అనామిక అక్కని అడుగు, ఖచ్చితంగా నీకు సహాయం చేసుద్ది. నువ్వు అడిగిన 10,000 ఇచ్చుద్ది. సరే మేనత్తా.
అమృత ఇంట్లోకి వెళ్తుంది. అనామిక వంట చేస్తుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. పిల్లలు హరీషు, భవ్యల్ని ప్రసాదు ట్యూషన్ నుంచి తీసుకొచ్చాడు. అందరూ భోజనం చేయటానికి కూర్చుంటారు. అనామిక అందరికీ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు అమృత, అక్క చెప్పమృత, నాకు కాలేజీలో ఫ్యాషన్ షో ఉందక్క. ఫస్ట్ ప్రైజ్ 2 లక్షలు, సెకండ్ ప్రైజ్ 1,00,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 50,000 రూపాయలు ఇస్తారక్క. ఒక 10,000 నాకు ఇస్తే ఖరీదైన లెహంగా కొనుక్కుంటాను. 10,000 ముందు నువ్వు అన్నం తిన అమృత, మనం డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాళ్ళ చెప్పాలనుకున్న విషయం అని ఉంటే ఎక్కడే అందరి ముందు చెప్పు. నా మ్యాన్ కాళ్ళు అడిగిన 10,000 రూపాయలు ఇస్తావా లేదా అది చెప్పు ముందు. అత్తయ్య, 10,000 అంటే మనకు చాలా పెద్ద అమౌంట్. మనం ఇంతవరకు అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసిందే లేదు. ఇప్పుడు నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. 1,000-2,000 అంటే కావాలంటే ఇస్తాను. ఆ డబ్బుతో వచ్చే లెహంగాల్ని కొనుక్కో అమృత. అమృత ఏమీ మాట్లాడకుండా బాధగా తినకుండా వెళ్ళిపోతుంది. అది చూసి శారద కూడా కోపంగా తినకుండా వెళ్ళిపోతుంది. అనామిక, ఏ విషయమైనా అన్నం తినే తర్వాత చెప్తే బాగుండేది కదా. ఇందులో కోడలు తప్పేమి లేదులే బాబు. అందరూ అన్నం తినేసి పడుకున్నారు. అమృత మాత్రం నిద్రపోకుండా బాధపడుతూ పెరట్లో కూర్చుంది. అది చూసి అనామిక అన్నం వేసుకుని వచ్చింది. నాకు అన్నం వద్దు, ఏమొద్దు. అన్నం వద్దని అనకూడదు చెల్లి, నేను తినిపిస్తా, నువ్వు తిను. అదే మా అమ్మా నాన్న. చెల్లి, లేని అమ్మా నాన్న గురించి బాధపడ్డం ఎందుకు చెప్పు. అన్ని విధాలా నిన్ను చూసుకుని అక్క ఉంది కదా. ప్లీజ్ అక్క, నన్ను నమ్ము. ఒక్క 10,000 పెట్టి లెహంగా కొనివ్వు. నేనున్న అందానికి ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. ప్రైజ్ మనీ 2 లక్షలు తీసుకొచ్చి నీకే ఇస్తానక్క. నేను ఒక్క పైసా కూడా తీసుకోను. ప్లీజ్ నన్ను నమ్ము. చెల్లి, ముందు అన్నం తిను, ఆ తర్వాత నీకు ఇవ్వాల్సిన 10,000 గురించి ఆలోచన చేస్తాను అని అమృతకి అన్నం తినిపిస్తుంది. తమ కుటుంబ పరిస్థితి గురించి వివరంగా చెప్తుంది. అమృత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చెల్లి, 10,000 అయితే నా దగ్గర లేవు. కాకపోతే ఫస్ట్ ప్రైజ్ నీకొచ్చేలా నేను ఒక లెహంగా కుడతాను. నన్ను నమ్ము చెల్లి, నీకే ఫస్ట్ వస్తుంది. అమృత అనామిక చెప్పిన మాటని నమ్మి అన్నం తింటుంది. ఇదంతా కిటికీ దగ్గర నిలబడి శారదా ప్రసాద్లు చూస్తూ ఉంటారు. కోడలకే మన మ్యాన్ కోళ్ళ మీద ప్రేమ లేదనుకున్నానండి. ప్రేమ అనేది కొన్నిసార్లు మాటల్లో చెప్పేది, కొన్నిసార్లు చేతల్లో చూపించే శారదా. కాకపోతే ఎప్పుడు ఎలాంటి ప్రేమను చూపించాలో తెలుసుండాలి. నిజం చెప్పారు. ఇక పదండి పడుకుందాం. శారదా ప్రసాద్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక బెడ్ మీద కూర్చొని అమృతకి కుట్టాల్సిన లెహంగా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన భర్త రమేష్ ఇంటికి తీసుకొచ్చిన ముత్యాలు తనకి గుర్తుకొస్తాయి. అమృత కోసం ముత్యాల లెహంగా కుడతాను అని ఇంట్లో ఒక చోట కూర్చొని ముత్యాలతో లెహంగా కుట్టడం మొదలు పెడుతుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. తెల్లారేసరికి ముత్యాల లెహంగాని కుట్టేస్తుంది అనామిక. అమృత అది చూసి చాలా సంతోషపడుతుంది. చాలా బాగుందక్క, వేసుకుని వస్తాను అని రూంలోకి వెళ్ళింది. శారదా, రమేషు, ప్రసాద్లు అనామికాని మెచ్చుకుంటారు. అమృత ముత్యాల లెహంగాని వేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. ముత్యాల లెహంగా వేసుకున్న అమృత దేవకన్యలా మెరిసిపోతూ ఉంటే అందరూ మురిసిపోతారు. ఇక అమృత కాలేజ్కి బయలుదేరింది. హరీషు, భవ్యులు స్కూల్కి వెళ్లారు. శారదా, ప్రసాద్లు పొలం పనులు చేస్తూ ఉంటారు. రమేష్ ముత్యాల కోసం చెరువు దగ్గరికి వెళ్ళాడు. అనామిక మిషన్ గుర్తూ ఉంటుంది. ఇలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు చీకటి పడుతూ ఉండగా 2 లక్షల రూపాయల చెక్కుని, ఒక పెద్ద షీల్డ్ని తీసుకుని అమృత ఆనందంగా ఇంటికొచ్చింది. ఇంటి దగ్గరున్న ప్రతి ఒక్కరూ అమృత గెలుచుకున్న షీల్డ్ని, చెక్కును చూసి ఆనందపడతారు. అమృత వాటిని అనామిక చేతిలో పెట్టి, అక్క, నేను నిజం చెప్తున్నాను. 10,000తో లెహంగా కొంటే నాకు ఖచ్చితంగా ఏ ప్రైజ్ రాకపోను. నువ్వు తెలివిగా ఆలోచించి ముత్యాల లెహంగాని కుట్టావు. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునేలా చేసావక్క. చాలా ఆనందంగా ఉంది అని ప్రేమగా అనామికని హత్తుకుంటుంది. అలా అనామిక మిషన్ గుడుతూ తన కుటుంబాన్ని ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటూ ఉంటుంది. కోడలి మసాలా గుడ్డు పులుసు వ్యాపారం. వర్షం మహా జోరుగా పడుతూ ఉండటంతో కళింగపట్నం అనే గ్రామంలో కరెంటు పోయింది. అత్తగారు శారద సెల్ ఫోన్ లైట్ పట్టుకుని కిచెన్లో నిలబడి ఉండగా కోడలు అనామిక వంట చేస్తూ ఉంటుంది. నీ అమ్మ కడుపు మాడ, ఇట ఎంతసేపు పట్టుకోవాలి కోళ్ళ? అన్నం కూర అవ్వాలి కదా అత్తయ్య. అరగంట నుంచి అదే చెబుతున్నావు. ఇంకా అన్నం అవ్వలేదు, కూర అవ్వలేదా? అన్నమైతే అయిపోయింది అత్తయ్య, కూర అవ్వాలి. వర్షం వస్తుంది కదా, వేడివేడి మసాలా గుడ్డు పులుసు పెట్టుకోవడలా అని మావే చెప్పింది, మీరు విన్నారు కదా. ఏనొకడో ఇట వర్షం పడుతుందో లేదో అట వేడివేడిగా తినడానికి ఏమైనా చేయమంటాడు. ఇంట్లో ఉన్నాయా లేవా అని ఏమాత్రం చూసుకోడు. తినాలనిపించిందని చెప్పడం తప్పు కాదు కాదత్తయ్య. నువ్వు ఒకదానివి అరగంట నుంచి ఇట్లా సెల్ ఫోన్ టార్చ్ లైట్ పట్టుకుని నిలబడితే నీకు తెలుస్తుంది నేను పడతాను నొప్పేంటో. నేను ముందే చెప్పాను కదా అత్తయ్య, అలా పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు.
ఒక డబ్బా మీద పెట్టుకొని నేను మసాలా గుడ్డు పులుసు చేస్తానని మిమ్మల్ని వెళ్ళి హాల్లో కూర్చోమన్నాను కదా, మీరే వినలేదు. నేను వినలేదంటే అందుకు కారణం మీ మావయ్య. వెళ్ళి శారదా, కిచెన్లో కోళ్ళొక్కతే కష్టపడతా ఉంటది, వెళ్ళి సహాయం చేయని నన్ను కూర్చొనిస్తే కదా. ఆయన కంగారు పడతాడు, నన్ను కంగారు పెడతాడు. అందుకే కోళ్ళ హాల్లోకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను. ఒక్క 10 నిమిషాలు అత్తయ్య, మసాలా గుడ్డు పులుసు రెడీ అవుతుంది. నాకు నమ్మకం లేదా నమ్మేక. అలా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హాల్లోని టేబుల్ మీద ఛార్జింగ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. సోఫాలో కూర్చున్న ప్రసాదు, మనవడు హరీషు, మనవరాలు భవ్యకి నీతి కథలు చెప్తూ ఉన్నాడు. ఆ ఇద్దరన్నదమ్ములు కలిసుంటే కలదు సుఖమనే సత్యాన్ని తెలుసుకొని ఇక అప్పట్నుంచి ఒకే ఇంట్లో ఉంటూ కలిసిమెలిసి జీవించటం మొదలుపెట్టారు. తోటి కోడళ్ళు కూడా పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటూ ఎలాంటి తేడాలు చూపించకుండా అన్ని పనులు వాళ్లే చేసుకునేవాళ్ళు. తాతయ్య, ఈ కథ ద్వారా నాకు ఒక విషయం అర్థమైంది. మరింక ఆలస్యం ఎందుకురా మనవడా, నీకు అర్థమైన విషయం ఏంటో చెప్పు. ఒక అన్నదమ్ములే కాదు తాతయ్య, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏ స్వార్థం లేకుండా తనకి ఏర్పడే అన్ని బంధాలతో కలిసిమెలిసి ఉన్నంత వరకు ఏ కష్టము రాదు, ఎలాంటి నష్టం రాదు. అంతే కదా తాతయ్య? అవునరా మనవడా. మరి మనవరాలా, నీకేమర్థమైందో చెప్పు. నేను చెప్పాలనుకున్నది అన్నయ్య చెప్పాడు కదా తాతయ్య, నాకు కూడా అలాగే అర్థమైంది. నాది అనే స్వార్థం ఉన్నంత వరకు ఎవరూ సంతోషంగా బ్రతకరు. ఏదో ఒక పాపాన్ని మోసుకుంటూ లోపల బాధపడుతూ బ్రతుకుతూ ఉంటారు. అది బ్రతుకు కాదు. కష్టమో నష్టమో కలిసిమెలిసి ఉండడంలో ఉన్న ఆనందమే మహా గొప్పది తాతయ్య. వారెవా పిల్లలు, నేను చెప్పిన నీతి కదా మీకు భలేగా అర్థమైంది అంటూ హరీషు భవ్యల్ని మెచ్చుకుంటాడు. కార్ షోరూంలో సేల్స్ మెన్ పనిచేస్తున్న రమేషు కుర్చీలో కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే తన సెల్ ఫోన్ రింగ్ అయింది. సిస్టర్ కాలింగ్ అని పడ్డంతో రమేష్ రిసీవ్ చేసుకున్నాడు. చెప్పు చెల్లి. పెళ్ళైన అంజలి తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తూ, అన్నయ్య ఎక్కడున్నావు? షోరూంలో ఉన్నాను చెల్లి. ఇంతలా వర్షం పడుతుంటే ఇంకా షోరూంలోనే ఉన్నావా? వర్షం పడుతుందని ఇంకా షోరూంలో ఉన్నాను చెల్లి. సరేగాని చెప్పు, ఎందుకు ఫోన్ చేసావురా? నాన్న ఫోన్ చేసి వదిన మసాలా గుడ్డు పులుసు చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేను చెల్లి, నీకు మసాలా గుడ్డు పులుసుని తీసుకురాలేను. సర్లే అన్నయ్య, నేనే ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి అంజలి ఫోన్ పెట్టేసింది. ఎంతైనా మా నాన్నకి నాకంటే మా చెల్లెలు అంజలి అంటేనే ఇష్టం. ఇంట్లో అనామిక ఏం చేసినా వెళ్ళిస్తాడు. తనకి వీలు కాకపోతే నన్ను పంపిస్తాడు. ఇక లేదంటే చెల్లెలే మా ఇంటికి వస్తుంది అని అనుకుంటూ వర్షాన్ని చూస్తూ ఉంటాడు. అంజలి వర్షంలో గొడుగు పట్టుకుని ఒక గిన్నెతో శారద వాళ్ళ ఇంటికి వచ్చింది. గొడుగుని గుమ్మం దగ్గరే పెట్టి ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుంది. అంజలి తల్లిగారు, అత్తగారు అదే ఊరు కావటంతో ఇలా స్పెషల్ వంటలు చేస్తున్నప్పుడు కూతురికి ప్రసాద్ ఫోన్ చేస్తాడు. గిన్నె పట్టుకొని వచ్చి తన అత్తమామలకి భర్తకి కావాల్సిన కూరని తీసుకెళ్లిపోతూ ఉంటుంది. ఇప్పుడు మసాలా గుడ్డు పులుసు కోసం పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడికి వచ్చింది. నాన్న, వదిన మసాలా గుడ్డు పులుసు ఇంకా చేయలేదా? ఏమోనమ్మా, అత్తాకోడళ్ళు కిచెన్లో నుంచి ఇంతవరకు బయటికే రాలా. కిచెన్లో నుంచి మసాలా గుడ్డు పులుసు ఘుమఘుమ మాత్రం భలేగా వస్తుందమ్మా. కావాలంటే నువ్వు పీల్చుకో తల్లి. నాకు కూడా వస్తుంది నాన్న, నేనే కిచెన్లోకి వెళ్ళి వదిన అడుగుతాను. కూర్చో తల్లి, మీ అమ్మను పిలిస్తే తనే ఇక్కడికి వస్తుంది. నువ్వు కిచెన్లోకి వెళ్ళటం ఎందుకు చెప్పు? అయినా వర్షంలో నువ్వు రావద్దని చెప్పానుగా. మసాలా గుడ్డు పులుసు చేయడం అయ్యాక మీ అన్నయ్య తెచ్చి పంపిస్తానని చెప్పానుగా. అన్నయ్య మీద నమ్మకం లేకనే నేను అన్నయ్యకి ఫోన్ చేశా, వీలు కాదని చెప్పాడు. అందుకే నాన్న నేనే గిన్నె పట్టుకొని వచ్చాను. శారదా, శారదా, మసాలా గుడ్డు పులుసు కోసం కూతురొచ్చింది. కిచెన్లో ఉన్న శారద ఆ మాట వింటుంది. ఎన్నావా కోళ్ళ, అంజలి కూడా వచ్చిందంట. మసాలా గుడ్డు పులుసు చేస్తున్నామని మావే ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. అందుకే ఇంత వర్షంలో కూడా గొడుగు పట్టుకుని మరి ఈ మసాలా గుడ్డు పులుసు కోసం వచ్చింది. మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి, నేను పులుసు రెడీ అయ్యాక పిలుస్తాను. అప్పుడు అంజలి తెచ్చుకునే గిన్నె నిండా వేసి పంపిద్దాం. నువ్వు మీ మావయ్య గారాబం చేసి అంజలిని చెడగొడుతున్నారు. ఇట్ట వర్షం పడుతున్నప్పుడు ఏదైనా స్పెషల్ చేసి తన భర్తకి తన అత్త మావలకి పెట్టాలని అంజలికి ఉండాలి. మీ మావయ్య ఇట్ట ఫోన్ చేసి చేయడం, ఇట్ట గిన్నె పెట్టుకొని రావడం సరిపోయింది. ఆవేశం తెచ్చుకోకుండా అత్తయ్య, అంజలికి అర్థమయ్యేలా నేను చెప్తాను. శారద ఫోన్ని అనామికకిచ్చేసి కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుంది. అంజలితో మాట్లాడుతూ ఉంటుంది. అలా 10 నిమిషాలు గడిచిన తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాగున్నావా అంజలి? బాగున్నాను వదినా.
ఇదిగో గిన్నె కూడా తెచ్చాను. అనామిక ఆ గిన్నెని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. ఏంటమ్మా ఇది? పెళ్లి కాకముందు మా హెట్టాగో తప్పలేదు, పెళ్లి తర్వాత కూడానా? ఇక నీకు పెట్టడం మాకిష్టం లేదు, ఇంకెప్పుడు రాబాక. అనామిక మసాలా గుడ్డు పులుసుని గిన్నెలో వేసి తీసుకొచ్చి ఇచ్చింది. వదినా, ఈ మసాలా గుడ్డు పులుసుని టౌన్లో గనక అమ్మితే అక్కడ చాలా కంపెనీలు ఉంటాయి కదా, చాలా డబ్బులు కూడా వస్తాయి, నువ్వు చాలా ఫేమస్ అవుతావు. ఒక్కసారి ఆలోచించు. కూతురా, ఇచ్చిన ఉచిత సలహాలు చాలు, ఇక నువ్వు నీ అత్తగారింటికి వెళ్ళొచ్చు. మా అత్తగారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండనులేమ్మా, పోతాను అని రుసరుసలాడుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపటికి కరెంట్ వచ్చింది. అందరూ కలిసి అనామిక చేసిన మసాలా గుడ్డు పులుసుతో కమ్మగా కడుపు నిండుగా తింటారు. పిల్లలు శారదా ప్రసాద్లతో వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటారు. అనామిక తన భర్త రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత వర్షంలో ఎలా వస్తారో ఏమో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటూ ఉండగా రమేష్ పూర్తిగా తడిసిపోయి ఇంటికొచ్చాడు. అనామిక టవలిచ్చింది. రమేష్ వెళ్లి బట్టలు మార్చుకొని తినటానికి వచ్చాడు. అనామిక మసాలా గుడ్డు పులుసుతో భోజనం పెట్టింది. ఆడపడుచు అంజలి చెప్పిన వ్యాపారం ఐడియా గురించి రమేష్కి చెప్పింది అనామిక. ఇలా చూడను, నీ కోపికుంటుందనుకుంటే చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఆలోచించుకో. ఏదేమైనా నువ్వెన్నిసార్లు మసాలా గుడ్డు పులుసు చేసినా భలే కొత్త రుచిగా ఉంటుంది తెలుసా అని చెప్పగానే అనామిక కూడా మురిసిపోతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజున వర్షంలో గొడుగు పట్టుకొని అత్తగారు శారదని తీసుకొని టౌన్కొచ్చింది. కంపెనీలున్న ఏరియా మొత్తం తిరిగి చూసింది. 1-2 అన్నం పెట్టే కొట్లున్నాయని అర్థం చేసుకుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చింది. ఏమంటారత్తయ్య, వర్షంలో వేడివేడి మసాలా గుడ్డు పులుసు చేసి అమ్మితే ఇక్కడ ఖచ్చితంగా అమ్ముడవుతుంది కోళ్ళ. నువ్వు మసాలా గుడ్డు పులుసు వ్యాపారం మొదలుపెట్టు. సరే అత్తయ్య అని అనామిక మసాలా గుడ్డు పులుసు చేసి అమ్మటానికి కావాల్సిన సామాన్లని సరుకుల్ని తెచ్చిపెట్టుకుంటుంది. ఫుట్పాత్ మీద ఒక కవర్ కట్టి మసాలా గుడ్డు పులుసు అమ్ముతూ ఉంటుంది. వర్షం, వేడివేడి మసాలా గుడ్డు పులుసు, పైగా తక్కువ ధర. దాంతో అనామిక మొదలుపెట్టిన మసాలా గుడ్డు పులుసు వ్యాపారం మంచిగా సాగుతుంది. అనామికకి మంచి పేరుతో పాటు డబ్బుల్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. వర్షంలో కోడలు అనామిక మసాలా గుడ్డు పులుసు ఆ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని రోజులకే ప్రతినిత్యం అక్కడ తినటం అలవాటు చేసుకుంటారు. అనామిక ఎలాంటి స్వార్థానికి పోకుండా, అధిక లాభాలను ఆశించకుండా మంచిగా, రుచిగా, శుభ్రంగా మసాలా కోడిగుడ్డు పులుసు చేస్తూ ఉండటంతో ప్రతినిత్యం అక్కడికి చాలామంది జనాలొచ్చి ఆ గుడ్డు పులుసుని కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇలా అనామిక తన మసాలా గుడ్డు పులుసు అమ్ముతూ తన వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తన సంపాదనని తన భర్తకు అందిస్తూ చన్నీళ్ళకి వేణీళ్ళ సహాయంగా ఉంటుంది.